గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రాజు. నేను ఒక రైతుని. ఇక్కడ మీరు చూస్తున్నది నా పత్తి చేను. ఇది దీనికి నేను మన విస్టేజ్లో ఉన్న అగ్రి ప్రొడక్ట్స్కి వాడడం జరిగింది. ఇక్కడ ఈ పక్క చేనుకు దీనికి వాడడం లేదు. ఈ వాడని చేను ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ గ్రోతింగ్ అనేది ఇది ఆగిపోయింది. ఇక్కడ ఈ రెండు ఒకటే రోజు విత్తనాలు నాటినప్పటికీ ఇది దాదాపు ఒక 30 రోజుల గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంది. దీంట్లో కేవలం గ్రోతింగ్ కోసం నేను మన విస్టేజ్లో ఉన్న అగ్రి ప్రొటెక్ట్ కానీ, అగ్రి మాస్ కానీ, గ్రాన్యువల్స్ కానీ, అక్వాజెల్ కూడా వాడడం జరిగింది. దీనికి మనకు మొక్కకు పంగల్ గుటంగా ఎక్కువ రావడం జరిగింది. ఈ పంగల్ ఎక్కువ వస్తే మనకు గూడ అనేది ఎక్కువ వస్తుంది. ఈ గూడ ఎక్కువ వస్తే మనకు కాయ ఎక్కువ వస్తుంది. కాయ ఎక్కువ వస్తే దిగుబడి ఎక్కువ వస్తుందండి. మన విస్టేజ్లోని ప్రొడక్ట్స్ చాలా బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తున్నాయండి. ఈ యొక్క డిఫరెన్స్ చూడండి. ఇవి రెండు ఒకటే రోజు నాటడం జరిగింది. ఇది ఇంకా చెట్ల మధ్యన గ్యాప్ ఇంకా చిన్న స్టేజ్లోనే ఉన్నాయి. ఇవి ఇక్కడ చూడండి. ఇది మనకు అసలు నిండా వచ్చింది. ఇది గ్రోతింగ్ అనేది చాలా డిఫరెన్స్ చూస్తున్నారు కదండి. దీంట్లో మనకు ఇంకా మొక్కలు అనేది సరిగ్గా ఎదగలేదు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఈ ముందల నుంచి ఇక్కడ నేను అగ్రి ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. చూడండి గ్రోతింగ్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో. ఇక్కడ నుంచి ఇది వాడనిది, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇది వాడింది. ఒకే పొలము, ఒకే విధమైన పొలము, ఒకటే రోజు విత్తనాలు నాటడం జరిగింది. వాడిన మందులు వేరు. దీనికి నేను మొక్కలు నాటేటప్పుడు గ్రాన్యువల్స్, అగ్రి 82, అక్వాజెల్ వాడిన, తర్వాత అగ్రిమాసు, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి హ్యూమిక్ వాడిన. అవి పైన స్ప్రే చేశాను. రిజల్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి.